ఏంటమ్మా ఆపేసాను చాలా ఇంకా చేయాలా? అలా చేస్తుంటే బాగుందండి. అవునే ఏటే ఈ మధ్య చాలా రోజులకి ఇవాళ వచ్చావు ఇంటికి, నాకు చూసి మాయ అయిపోతా. నేను క్యాంప్ వెళ్ళే ముందు అన్ని ఫుడ్ 2 రోజులు తిన్నావు, వాళ్ళే 7 తినమన్నా ఏమీ రావట్లేదు యాకో. 2 days మీరు ఇచ్చిన ఫుడ్ తిన్నాను కదా ఆంటీ, నా బౌల్ సిస్టమ్ కొంచెం ఖరాబ్ అయింది. బౌల్ సిస్టమ్ డిస్టర్బ్ అయిందా? అయితే ఏం చేసావు? ఫుడ్ తినకుండా ఉన్నావా ఒక రోజు మొత్తం? అలాగా వాటర్తో ఉన్నావా? హనీ వాటర్ తాగాను, లెమన్ వాటర్ తాగి అలా ఉన్నాను. 1 dayకి నార్మల్ అయిపోయింది కదా. అయితే ఎవరేమైనా అన్నారా నీకు ఒంట్లో బాగాలేదా, ఏ టైలుగా ఉన్నావు అని అన్నారా? చాలా మంది తగ్గిపోయావు అంటున్నారు. చదువు వల్ల తగ్గిపోయావా, కావాలని తగ్గుతున్నావా అని అడిగారు. ఫుడ్ కొంచెం మార్చుకున్నాను అని చెప్పాను. ఫుడ్ కొంచెం మార్చుకున్నా అని చెప్పావా? మరి నేను ఫుడ్కి పిలిస్తే ఎందుకు రావట్లేదు అంటే, నా ఫుడ్ పెడితే మళ్ళీ నీ బౌల్ సిస్టమ్ డిస్టర్బ్ అవుద్దనా? యాక్చువల్లీ ఎగ్జామ్ ముందు అది నువ్వు ఆలోచించింది కరెక్టే, తర్వాత నువ్వు అవన్నీ ఉపయోగించుకోవచ్చు. నీకు అర్థమైందా? నీ ఒంట్లో బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిక్ మొత్తం బయటికి తీసింది అనమాట. అందుకే నువ్వు సన్నబడ్డావు. నీ వెయిట్ లాస్ కూడా నువ్వు అయ్యి ఉంటావు. అయితే నువ్వు కదా అర్థం చేసుకోవాల్సింది అదే, ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి డిఫరెన్స్ అదే అనమాట. ఇప్పుడు చూడు, నువ్వు పారాసెటమాల్ లేకపోతే బాడీ పెయిన్స్కి నువ్వు మాత్ర వేసుకుంటావు అనుకో, మాత్ర వేసుకుంటే నీ బాడీ ఆర్గాన్స్కి అది డిస్టర్బ్ చేస్తుంది. ఏమి నీకు ఇప్పుడు కాళ్ళు నొప్పి కొంచెమైనా నొప్పిలాగా తగినట్టు కనిపించలేదా? నువ్వు అబద్ధం ఆడకుండా చెప్పు. రిలీఫ్గా ఉందండి. మరి తలకి మళ్ళీ నాకు ఎందుకు పట్టుకున్నావు అనిపిస్తుంది కదా. అయితే మందులు వేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే నయం అవుద్దా? వీళ్ళకి కూడా అవుద్ది కదా. కొంచెం హెడేక్ తగ్గినట్టుంది, కొంచెం పడుకుంటే నార్మల్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ కన్నా.